నమస్కారం. ఏటీవీ న్యూస్ తెలుగుకి స్వాగతం. కొన్నిసార్లు డెవలప్మెంట్ చేసిన రాని క్రేజీ ప్రజల కష్టాలను తీర్చే పనులకు వస్తుంది అని చెప్పవచ్చు. అలాగే ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా రాని ఇమేజ్ అక్రమ నిర్మాణాల కూల్చివేతతో వస్తుంది. ఎందుకంటే ప్రజలు అభివృద్ధితో పాటు అక్రమాలను కూడా అదే స్థాయిలో నిలదీస్తారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వానికి కూడా అదే రకమైన ఇమేజ్ వస్తోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ జంట నగరాల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. రూరల్ ఏరియాలో బలం పెంచుకొని అధికారంలోకి రాగలిగిన హైదరాబాద్ నగరంపై ఎంతమాత్రం గ్రిప్ సంపాదించుకోలేకపోయింది. నాయకత్వ లోపమా, గత ప్రభుత్వం జంట నగరాలలో చేసిన అభివృద్ధి కారణమా అని పక్కన పెడితే కాంగ్రెస్కు మాత్రం హైదరాబాదులో ఇప్పటికీ నాయకత్వ లోపంతోనే ఉంది. తన బలాన్ని పెంచుకోవాలంటే కాంగ్రెస్ నగర ప్రజలకు మేలు కలిగించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో గమనించాలి. వాటిని తొలగించడానికి కృషి చేయాలి. అప్పుడే నగరంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది. జంట నగరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకే ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మెట్రో రైలును విస్తరించడంతో పాటు హైదరాబాదులో 4వ నగరానికి శంకుస్థాపన చేయడం, ఇటు ఐటీ సంస్థలను ఆహ్వానించడం, హైదరాబాదులో పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించడం, ఇవన్నీ ఒక ఎత్తు. జంట నగర వాసుల గ్రిప్పును మరింత సంపాదించుకోవాలంటే ఇది ఒక్కటే సరిపోదు. అందుకే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాని ఏర్పాటు చేశారు. దానికి రేవంత్ రెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ను కమిషనర్గా నియమించి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఇక హైడ్రా రంగంలోకి దిగింది. అక్రమ కట్టడాల కూల్చివేతను ప్రజలు స్వాగతిస్తారని తెలుసు. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే కాకుండా ఉద్యోగ వర్గాల నుంచి కూడా మద్దతు లభిస్తుందని ఆయన ఆశించారు. అందుకే ఇదే కూల్చివేతలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కో లేక హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీకో అప్పగించే అవకాశం ఉంది. కానీ ఆ రెండింటి నుంచి ముందుగానే కబ్జాదారులకు విషయం లీక్ అవుతాయి. న్యాయస్థానాలను వాళ్ళు ఆశ్రయిస్తారు. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో పాతుకుపోయిన ఆ రెండు సంస్థల్లో ఉద్యోగులకు ప్రముఖులతో మంచి పరిచయాలున్నాయి. వారికంటే కొత్త సంస్థ అయితే బెటర్ అని రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. హైదరాబాదులో ఒక్క హీరోలు మాత్రమే కాదు, ఎక్కువ మంది రాజకీయ నాయకులు, బిల్డర్లు ఎఫ్టీఎల్ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. వీటిని కూల్చివేస్తే జంట నగరాల జనాలు జేజేలు కొట్టడం ఖాయం. అదే రేవంత్ రెడ్డి వ్యూహం. ఆ వ్యూహం వర్కౌట్ అయ్యింది. తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డి అని ప్రచారం జరుగుతోంది. ఆయన చెరువులు, నాలాలు ఆక్రమించి యూనివర్సిటీ, కాలేజీలు, హాస్పిటల్ను నిర్మించారు. ఇప్పటికే మల్లారెడ్డి ఆక్రమణలపై ఫిర్యాదు అందడంతో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ అని అంటున్నారు. అలాగే మరో బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వరరెడ్డిపై కేసు నమోదయ్యింది. బఫర్ జోనులో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని ఆయనపై ఫిర్యాదు అందడంతో ఆయనపై కేసు నమోదయ్యింది. ఇంకా లిస్టులో చాలామంది ఉన్నట్లే ప్రచారం జరుగుతోంది. ఏదైనా మంచి జరుగుతుందంటే సామాన్యుడే చేయూతకు ముందుకు వస్తాడు, అండగా నిలుస్తాడు, మంచిని 10 మందికి చెబుతాడు. భారీ వర్షాలు కురిసి చెరువులు లేక నీళ్లు రోడ్లను ముంచెత్తుతుంటే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వేసవి వస్తే భూగర్భ జలాలు లేక నీటి ఎద్దడి. ఇటువంటి పరిస్థితులకు చెరువులు, నాలాలు ఆక్రమించటమే కారణం. ప్రజలు మంచి కార్యక్రమాలకు ప్రభుత్వానికి అన్ని విధాలా చేయూతనివ్వాలి. మంచిని గుర్తించాలి. ఆక్రమణలను, కబ్జాదారుని నిలదీయాలి. అందుకు సమర్థుడైన సీఎం ఎవరైనా కానీ మేము సైతం అంటూ అండగా నిలవాలి. అప్పుడే నగర జీవనం మెరుగవుతుంది. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.